జమ్మూ కశ్మీర్లోని దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన 4 ఆర్మీ సిబ్బందికి నివాళులర్పించారు. భౌతిక కాయాలపై పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఎల్జీ మనోజ్ సిన్హా కూడా ఎన్కౌంటర్లో అమరులైన 4 జవాన్లకు నివాళులర్పించారు. అయితే ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. దోడా జిల్లాలోని దట్టమైన కొండ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు ఆర్మీ పోలీస్ బలగాలు. దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ బ్రిజేష్ థాపా బంధువు యోగేష్ థాపా కన్నీరు మున్నీరయ్యారు. తన మేనల్లుడిని గుర్తు చేసుకుని రోధించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేశారని చెప్పడం చాలా తేలికని, కానీ తమకు జరిగిన నష్టం భరించలేనిదని అన్నారు. ये हम लोग का देश का नागरिक है और देश का बहुत बड़ा सेवक है, रियल हीरो। అయితే ఇటీవల కాలంలో మన సైన్యంపై ఉగ్రదాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దోడా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. బీజేపీ తప్పుడు రాజకీయాల ఫలితాలను సైనికులు, వాళ్ళ కుటుంబాలు అనుభవిస్తున్నాయన్నారు రాహుల్. ఈ భద్రతా వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు ఆయన. దేశమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.